ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారమందు మేషరాశి యందు రవి యొక్క సంచారము, వృషభ రాశి యందు శుక్రుని యొక్క సంచారము, మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, కర్కాటక రాశి యందు అంటే మేషం మొదలు కర్కాటకం వరకు చంద్రుని యొక్క సంచారము, సింహరాశి యందు కేతువు యొక్క సంచారము, కుంభరాశి యందు రాహువు యొక్క సంచారము, మీనరాశి యందు శనేశ్వరుడు, కుజుడు, అలాగే బుధుని యొక్క సంచారము. ఇది మాలికా యోగంగా చెప్పబడుతుంది. కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, ఈ 7 రాసుల్లోనూ గ్రహాలన్నీ కూడా ఉండడం అనేటువంటిది మాలిక, గ్రహ మాలిక అంటారు. అంటే ఒక్కొక్క రాశి యందు ఒక్కొక్క గ్రహం. ఛాయాగ్రహాలను తప్పిస్తే షడ్గ్రహ మాలికా యోగం, ఛాయాగ్రహాలతో కలుపుకుంటే సప్తగ్రహ మాలికా యోగం. ఈ మాలికా యోగంలో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలను మనం గమనిద్దాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ రవి యొక్క దోషము, 12వ భావమందు ఉండేటువంటి గ్రహములు కొంత అధికంగా బాధ పెడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళకి ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజగ్రహం ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అంటే ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. లేదు ఏదైనా దూర ప్రాంత సంచారం చేయడానికి, కొంతమంది విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ లేదు సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉంటారు. ఇలా ప్రయాణాలు అధికంగా చేసి కొంత శారీరక శ్రమ పడడానికి, కొంత ప్రయాణాల రూపేణ డబ్బు ఖర్చు పెట్టడానికి కుజుడు ఈ వారంలో కారణమవుతూ ఉంటారు. దేహార్తి చిత్త సంతాపహ అన్నారు. జన్మరవి యొక్క స్థితి, వ్యయభావమందు ఉండేటువంటి బుధగ్రహం తాలూకు స్థితిగతుల వల్ల శరీరం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటుంది. శారీరక అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా మానసికంగానో శారీరకంగానో ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అది కొంత శరీర బడలిక కానివ్వండి, ఉద్యోగరీత్యా ఉండేటువంటి ఒత్తిడి కానివ్వండి, లేదా ప్రయాణ బడలిక కానివ్వండి, ఇలా ఏదో ఒకటి కొంత స్థిరంగా ఒకే చోట ఉండనివ్వకుండా అనేక రకాలుగా తిప్పుతూ ఉంటుంది. దీనివల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. అలాగే సరైనటువంటి నిద్రా సౌఖ్యం ఉండదు, సరైనటువంటి భోజన సౌఖ్యం ఉండదు. ఇలా శారీరకంగానే ఎక్కువ కష్టపడేటువంటి పరిస్థితులు మేషరాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రవి యొక్క ప్రతికూలత ఎప్పుడైతే ఉంటుందో ఈ ఎండ వేడిమ వల్ల వచ్చేటువంటి డీహైడ్రేషన్ కానీ, ఎండ దెబ్బ తగలడం కానీ, చర్మ సంబంధిత సమస్యలు కానీ, చక్షు అంటే కళ్ళు సంబంధమైనటువంటి సమస్యలు కానీ కొద్దిగా అధికంగా ఉంటాయి. కాబట్టి మీలో ఉండేటువంటి శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం మీద అధికంగా శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఎందుకంటే నీరసము, నిస్సత్వ, అలసట అనేటువంటివి అధికంగా ఉంటాయి ఈ గ్రహస్థితి వల్ల. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి ఈ వారంలో కనబడడం లేదు. ప్రత్యేకించి మీరు తలపెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగానే పూర్తి చేసుకోగలుగుతారు. సపోర్ట్ ఉంటుంది. ధనస్థానమందు శుక్రుడు స్వక్షేత్రమందు ఉన్న కారణం చేత మీరు అనుకోకుండా ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినా అది చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఆర్థికంగా లాభపడగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. అలాగే సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఉంటుంది. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. మీ రాశ్యాధిపతి మీ రాశి యందు స్వక్షేత్రంలో ఉండడం, లాభస్థానమును ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం, దీర్ఘ సంచార గ్రహాలు ఎక్కువగా యోగిస్తూ ఉండడం, వెరసి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. తత్ఫలితంగా ఎక్కువగా సుఖపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు గమనించండి, గతంలో చాలా కష్టపడి పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు అటువంటి వాతావరణం ఉండదు.
మరీ ముఖ్యంగా ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఇంతకాలం కాలినడకన వేరే చోటుకి వెళుతూ ఉండాలి, అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉండాలి, ఇలాంటి వాతావరణం ఉంటే ఇక నడవలసిన పరిస్థితి ఉండదు. ఎవరో ఒకళ్ళు మనకి లిఫ్ట్ ఇస్తారు, బండి మీద అక్కడికి తీసుకెళ్తారు, లేదా కారులో అక్కడికి తీసుకెళ్తారు. ఇలా శరీరం సుఖాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనాలన్నింటినీ కూడా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశి సంచారం వల్ల ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పురోగతిని శుక్రుడు ఇవ్వగలుగుతారు. లాభస్థానం ముందు ఉండేటువంటి కుజ బుధ శనేశ్వరుల యొక్క స్థితిగతులు కూడా ఆర్థిక లాభానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాయి. అంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చి పలానా వ్యాపారం చేయాలి అనుకునో, లేదా పలానాది ఏదైనా కొత్తగా చేయాలి, ఆదాయ మార్గాలు పెంచుకోవాలి అన్న ఆలోచన ఏదైతే వస్తుందో తత్ఫలితంగా మీరు కొంత ఆదాయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా గతంతో పోల్చుకుంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి పేరు పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి ఉన్నప్పుడు ఒక చోట నిలబడకుండా అనేక రకాలైనటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ తిరుగుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కొండ ప్రాంత సంచారానికి వెళుతూ ఉంటారు, కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎప్పుడు రానటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటన్నిటినీ కూడా అమలు పెడుతూ ఉంటారు. తద్వారా లబ్ధిని పొందేటువంటి పరిస్థితులు కూడా వృషభ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యపరంగా కానీ వీటి పరంగా కానీ వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించాలి అంటే ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం, అలాగే సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి యందు సంచారం చేస్తూ ఉండేటువంటి గురుడు కొంత ఖర్చుని సూచిస్తూ ఉంటే 12వ భావమందు ఉన్నటువంటి శుక్రుడు కూడా ఖర్చుని ప్రేరేపిస్తూ ఉన్నారు. అయితే లాభస్థానమందు ఉన్నటువంటి రవి అర్ధంచ స్వకులాచార, ఈ ఖర్చు ఏదో మనకి చెడ్డవాటికి అవ్వకుండా మంచిగా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి, ఇంట్లోకి సంబంధించినటువంటి గృహోపకరణాలు కొనడానికో, వాహనాలు కొనుగోలు చేయడానికో, వస్త్రములో లేదా శుభ కార్యక్రమాల నిమిత్తం డబ్బు ఖర్చు పెట్టడానికో ఈ గ్రహస్థితిని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు రవిగ్రహం. మరీ ముఖ్యంగా జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల కలిగి ఉన్నటువంటి మిథున రాశి వారికి ఒక మంచి గురువు దొరుకుతారు, ఒక మంచి గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. అలాగే ఒక ఆత్మవిశ్వాసం దొరుకుతుంది. మనం ఇక మీదట ఏదైనా చేయగలం అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. దశమ కేంద్రం ముందు ఎక్కువ గ్రహాల యొక్క యుతి ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమయానికి ఈ పని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగపరంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అయ్యో మనం పలానా చోటుకి వెళదాం అనుకున్నాం, కుటుంబాన్ని తీసుకుని అక్కడికి వెళదాం అనుకున్నాం, కానీ మన పని వచ్చి పడింది, మనకి పని ఉంది అని చెప్తే కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు అనేటువంటి మానసిక స్థితిని ఈ మిథున రాశి వారు ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. మాటిస్తారు ముందు, కానీ ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడినప్పటికీ అది నిలబెట్టుకోలేకపోతారు. ఇది మీ సొంత తప్పిదం కాకపోయినప్పటికీ పరిస్థితులన్నీ కూడా మీరు మాట మీద నిలబడకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుపుతూ ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీరు మానసికమైనటువంటి సంఘర్షణని పొందుతారే తప్పితే అటు ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ వారంలో మిథున రాశి వారికి కనబడడం లేదు. ప్రత్యేకించి గురుడు జన్మరాశి యందు సంచారం ఉండడం వల్ల కొంత బద్ధకం అధికంగా ఉంటూ ఉండడం, పనులన్నీ కూడా వాయిదాలు వేసుకుంటూ ఉండడం, మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేద్దాం ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ పెట్టలేకపోతూ ఉండడం లాంటివి ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ వారంలో పసుపు రంగు వస్త్రములు ధరించినటువంటి వారి వల్ల ఉపకారం జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 12వ భావమందు గురుడు కొంత ప్రతికూలతని ఇస్తూ ఉన్నప్పటికీ అష్టమ రాహువు యొక్క దోషం ఉన్నది. భాగ్యస్థానమందు శనేశ్వర కుజ బుధ గ్రహాల యొక్క యుతి ఉన్నది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పటికీ దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అప్రతిహతమైనటువంటి పరిస్థితుల్ని మీకు కలగజేస్తారు.
మరీ ముఖ్యంగా అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది. అంటే ఇతరులకి సంతోషాన్ని కలిగించడానికి మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటూ ఉంటారు. పలానా వాడికి మన వల్ల ఏదైనా మంచి జరుగుతుందేమో అని మీరు కష్టపడుతూ ఉంటారు. అవతల పక్క వాళ్ళకి కృతజ్ఞతా భావం ఉండలేకపోవచ్చు. మీరు ఎంత కష్టపడి వారికి పనులు పూర్తి చేసినా కనీసం థ్యాంక్స్ అన్న మాట, ధన్యవాదాలు అన్న మాట కూడా వారి దగ్గర నుండి రాదు. అయినప్పటికీ మీరు దేన్ని ఆశించకుండా, స్వలాభేక్ష లేకుండా, మీరు ప్రత్యేకించి స్వార్థం లేకుండా పనిచేస్తూ ఉంటారు. లాభస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు జనాకర్షణని కలగజేస్తారు. మీకు ప్రజలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే మీ విధి విధానాలకి కానీ, లేదా మీ హావభావాలకి కానీ, మీ మాట్లాడేటువంటి తీరుకు కానీ, మీ పద్ధతికి కానీ, మీ తెలివితేటలకు కానీ, మీ జ్ఞానానికి కానీ ప్రజలు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది కూడా మీరు ఈ వారాన్ని ఎక్కువగా గమనించగలుగుతారు. ప్రత్యేకించి 10 మంది కూడా మీకు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండడం, మీతో కలివిడిగా ఉంటూ ఉండడం, ఏంటిది వీళ్ళు మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు ఏదో మీలో చూసి ఆకర్షణని పొందారు. ఆ ఆకర్షణ శక్తి అనేటువంటిది శుక్రగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే గృహోపకరణాలు, గృహములకి సంబంధించినటువంటివి, వస్తువులు, వాహనాలు, లేదా మరే ఇతరత్ర జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకునేటువంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. శుభమూలకంగా ధనవ్యయం చేయడానికి ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. స్థానచలనానికి సంబంధించిన విషయాలు, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని, వీటిని చాలా చాకచక్యంగా దాటగలుగుతారు కర్కాటక రాశి వారు. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ భావమందు ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం వల్ల వ్యయ ప్రయాసాలతో కూడి ఉన్నటువంటి జీవన విధానమే కనబడుతూ ఉంటుంది. ఏదో దైవ బలం కాపాడుతూనే ఉంటుంది, కానీ శారీరక శ్రమ, మానసిక అలసట, మనోవ్యధ ఇవి ఎక్కువగా ఈ రాశి వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. లాభస్థానమందు ఉన్నటువంటి గురువు ఆర్థిక నష్టాన్ని కలగజేయడు. పలానా చోట మనం నష్టపోవలసి వస్తుందేమో అనుకున్న చోట మీకు నష్టం రాకుండా నివారించగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంచడానికి గురుడు ప్రయత్నంగా మీకు అవకాశాలను ఇవ్వకపోయినప్పటికీ ఉన్న ఆదాయాన్ని కోల్పోకుండా గురుడు కాపాడుతూ ఉంటారు. అష్టమంలో ఎప్పుడైతే శని కుజుల యొక్క సంచారం ఉన్నదో శరీరం చాలా కృషించిపోతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉండడం, అలాగే కాసరోగం ప్రపీడనం అన్నారు. అంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కఫ రోగాలు, అంటే జలుబు, శ్లేష్మము ప్రవృత్తికి సంబంధించినటువంటి రోగాలు అధికంగా పీడిస్తూ ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నటువంటి గ్రహములలో గురు చంద్రులే ప్రధానమైనటువంటి వారు. అందులో గురుడు మీకు ఆర్థికమైనటువంటి పరిపుష్టిని ఇస్తారు, జ్ఞానాన్ని కలగజేస్తారు, దైవ బలాన్ని ఇవ్వగలుగుతారు. కానీ మిగతా విషయాలన్నీ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు శారీరక అలసట ఉంటుంది, శరీరం ఏదో ఒక నలతతోటి బాధపడుతూ ఉంటుంది, లేదా ఎవరో ఒకరి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీ జీవనాన్ని మీరు సాగిస్తూ ఉన్నప్పటికీ ఎవరో మీ జీవితంలో ఇబ్బందులు కలగజేయడానికి, శత్రు బాధలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. చివరాఖరి ప్రయత్నం చేసేంత వరకు కూడా ఈ పని అవుతుంది, ఈ పని అవ్వదు అని మీరు చెప్పలేకపోతారు. ఇది నా వల్ల అవుతుంది, నా వల్ల అవ్వదు అని చెప్పలేకపోతారు. ఎందుకంటే ఏ క్షణానికి ఎలా మారుతుంది అనేటువంటి విషయం మీకు కూడా అవగతం అవ్వదు. ప్రతి దాని మీద కూడా కరెక్ట్ గా ఇది మనం ఇంతవరకు చేయగలుగుతాం అనేటువంటి పర్టికులారిటీ అనేటువంటిది ఉండదు. ఈ వారం అంతా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి సింహరాశి వారి ఈ వారంలో శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠస్థానమందు రాహువు యోగించడం, అలాగే చంద్రుని యొక్క బలం, ఇవి రెండే ప్రధానమైనటువంటి బలాలుగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ సప్తమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవడం, అష్టమంలో రవి ఉండడం, దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధాన్నది శాస్త్రం. అంటే ఈ గ్రహస్థితి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేలా చేస్తుంది. మీ యొక్క కాలాన్ని, మీ యొక్క శక్తిని
మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని వృధాగా మీరు కోల్పోయేటువంటి విధంగా చేస్తుంది. కాలక్షేపం, వృధా కాలక్షేపం కానీ లేదా ఏదైనా మీకు అనవసరమైనటువంటి విషయాలు, మీకు అక్కర్లేనటువంటివి, ఉపయోగపడనటువంటి వాటిపైనే ఎక్కువగా మీరు ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. అనగా మీ బుర్రని పాడు చేసేటువంటి గ్రహస్థితి ఇది. మీరు దాన్ని తప్పించుకోవాలి. ఏది మనకి పనికొస్తుంది, ఏది మనకి పనికిరాదు. ఇవాళ మనం ఈ ప్రయాణం చేయడం వల్ల మనకు రూపాయి ఉపయోగం ఉందా లేదా, దీనివల్ల మనం అలసిపోవడము, మన డబ్బు ఖర్చు అవడం తప్పితే మన వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు అని అనుకున్నప్పుడు అది మానేయడమే ఉత్తమం. కొన్ని చోట్ల కట్టాకట్టిగా మాట్లాడవలసి వస్తుంది. ఇతరులు ఏమనుకుంటారు అని అనుకోకుండా మీ స్వార్థం మీరు చూసుకుని మాట్లాడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలా వచ్చినప్పుడు కూడా మీరు మొహమాట పడి ఇతరులు ఏమనుకుంటారో అని మీరు సర్దుకొని ముందుకు వెళితే దానివల్ల మీకు అలసట, శ్రమ, మీ ఇబ్బందులే మీరు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది తప్పితే మరి ఏది ఉండదు. కాబట్టి ఈ వారంలో కరాఖండిగా కొన్ని విషయాలు చెప్పదలిసి వచ్చినప్పుడు మొహం మీద చెప్పేసేయండి. అతి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అలాగే ఈ సందర్భంలో కొన్నిసార్లు మరి మీ భావ వ్యక్తీకరణ వల్ల పరస్పర సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. కానీ అది తాత్కాలికమే. వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. మీరు మొహం మీద నాకేంటి ఇలా చెప్తున్నారు అని అవతల పక్క వాళ్ళు అనుకున్నా కూడా మీరేం బాధపడద్దు. ప్రత్యేకించి మీరు చెప్పదలుచుకున్నది చెప్పేసేయండి. ఈ మాటలు, పొరపచ్చాలు, మాట పట్టింపులు ఏమైనా వచ్చినా తదుపరి కాలంలో సద్దుమణుగుతాయి. అలాగే ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి మానసిక ప్రశాంతతని, ఆర్థిక ఇబ్బందుల్ని కలగజేస్తుంది. మానసిక ప్రశాంతతని దూరం చేస్తుంది, ఆర్థిక ఇబ్బందుల్ని కలగజేస్తుంది, ఎక్కువగా అలసటని కలగజేస్తుంది. ఎండ తీవ్రత వల్ల డిహైడ్రేషన్ కానీ లేకపోతే ఈ శరీర సంబంధమైనటువంటి నలత కానీ అధికంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశుల్లో తులారాశి కూడా ఒకటి. షష్ఠ స్థానం ముందు కుజుడు, బుధుడు, శనేశ్వరుడు గురుబలాన్ని పొంది ఉండి చంద్రుని యొక్క అనుకూలత, శుక్ర బలంతో కలుపుకొని 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి తులారాశి. నిజానికి అప్రతిహతంగా ముందుకు వెళ్ళడానికి ఈ రాశి వారికి చాలా అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. శత్రు దుర్భేద్యమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందగలుగుతారు. అంటే ఎవరు కూడా మీ మీద ఒక మాట మాట్లాడలేకపోతారు. మీ విధి విధానాలు కానీ, మీరు వెళ్ళేటువంటి పద్ధతి కానీ, మీ మాట తీరు కానీ, మీ తెలివితేటలు కానీ, లేదా మీ భావ వ్యక్తీకరణ కానీ, లేదా మీరు ప్రసంగించే విధానం కానీ, మీరు నడిచేటువంటి విధానం అన్నిట్లోనూ కూడా ఎవరు కూడా వేలు పెట్టి చూపలేనటువంటి పరిస్థితులను మీరు పొందగలుగుతారు. ఎవరి దగ్గరైనా సరే గొప్పగా మాట్లాడగలుగుతారు, ఎవరినైనా సరే జయించగలుగుతారు. ఇదే గ్రహస్థితి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. విద్యార్థులకి రుణ బాధల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నది. దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక యోగిస్తే మరింత రాజయోగకరంగా ఉంటుంది. అంటే ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించడం, లేదా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా క్రియాశీలకంగా వ్యవహరించి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉండడం, లేదా గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉండడం, బంధాలు, బంధుత్వాలు ఏర్పడుతూ ఉండడం ఇత్యాది విషయాల వరకు తులారాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది వాతావరణం. ఏదైనా ఒక ఉపద్రవం వస్తుందేమో అనేటువంటి సందర్భంలో కూడా అది మీ వరకు రాకుండానే వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైనా మనం దీనివల్ల ఇబ్బంది పడవలసి వస్తుందేమో అన్న భయం ఉన్నా కూడా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. మీ వరకు రాదు, ఎందుకంటే మీరు పూర్తి సన్నాహకాలు చేసుకుంటారు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాటాలి అనేటువంటి పరిస్థితులు. కానీ మీ వరకు వచ్చేసరికి అది వీగిపోతుంది. కాబట్టి ఈ వారం చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితికి ఉచ్చరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధ గ్రహం అనుకూలమైనటువంటి గ్రహము, దీనితో పాటు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం కూడా ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చును. ఈ వారం అంతా కూడా చాలా సాధారణంగానే వెళ్ళిపోతుంది. ఎక్కడికక్కడ అంటే చూడండి, ఇవాళది ఇవాళే అన్నట్టుగా ఏదో ఒక పని వస్తుంది, ఆ పని చేసుకుంటూ ముందుకు వెళతారు. ఇతరుల యొక్క ప్రమేయం ఏమీ ఉండదు మీ జీవితంలో. మీకు కావలసినటువంటిది మీకు వస్తూ ఉంటుంది, మీరు తెచ్చుకుంటూ ఉంటారు, దానికోసం కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత మదన పడినప్పటికీ కూడా ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయగలుగుతారు, ఆలోచించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఆలోచించే సమయం తీరిక లేనప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలను పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. రిస్క్ లేనటువంటి జీవితం ఈ వారంలో వృశ్చిక రాశి వారిలో ఏ విధమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కనబడవు. ఏదైనా కొంత రిస్క్ చేసి పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడదామని అనుకున్నా ఒక గంట తర్వాత మన ఒపీనియన్ మారిపోతూ ఉంటుంది. అంటే నిమిషానికి మీ యొక్క మనస్తత్వంలో మార్పులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఏది మంచిది ఏది చెడు అనేటువంటి దాన్ని మీరే తెలుసుకోగలుగుతారు. ప్రత్యేకించి కోపం పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఏమి చేయలేకపోతున్నామేమో అనేటువంటి అసంతృప్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంత గొప్పగా మనకి ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ఎలా వెళుతుందో రోజు అదే మాదిరిగా వెళ్ళనివ్వండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి చర్యలు ఏది కూడా తీసుకోకండి. ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సమయం తీసుకోండి, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ గ్రహస్థితి అదృష్టాన్ని ఇవ్వడంలా మీరు ఎలా వెళుతున్నారో అదే దారిలో కొద్దిగా పరిస్థితులు బాగుండేటట్టుగా చేస్తుంది అంతే. కొంత అదృష్టాన్ని ఇచ్చి మిమ్మల్ని ఏదో అప్లిఫ్ట్ చేసేటువంటి గ్రహస్థితి అయితే ఇది కాదు. కాబట్టి సాధారణమైన జీవితం ఈ వారంలో చాలా సాధారణమైనటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. అందరూ పడే ఇబ్బందులే మీరు పడతారు, స్పెషల్గా ఏమి ఇబ్బందులు ఉండవు. అలాగే కొంతలో కొంత ఈ ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది ఈ వారంలో. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఈ రాశికి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహములలో ప్రత్యేకంగా గురువుని చెప్పుకోవచ్చును. చతుర్థ స్థానమందు బుధుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల్లో ప్రధానంగా శుక్రుడు షష్ఠ స్థానమందు భృగు షట్క స్థితిలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహాలు. సరే, ఈ 3 గ్రహాలు శుక్రుడు కానీ, కుజుడు కానీ, శనేశ్వరుడు కానీ ఒత్తిడి పెంచుతూ ఉంటారు. దేని మీద ఒత్తిడి పెంచుతారు అంటే ప్రత్యేకించి మీరు గమనించండి, ఈ ధనురాశి వారికి చెందినటువంటి వారిలో పురుషులు ఎవరైతే ఉంటారో వారికి ఇంట్లో ఉండేటువంటి స్త్రీల వల్ల ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా వారి వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో ఉండేటువంటి భార్య గారి వలనో, తల్లి గారి వలనో, చెల్లెలు గారి వలనో, కూతురి వలనో, లేదా మరే ఇతరత్ర స్త్రీల వల్లనే పురుషులకి సమస్యలు వస్తాయి. దానికి కారణం షష్ఠస్థాన స్థితి శుక్రుని యొక్క స్థితి. అలాగే చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శని కుజుల యొక్క యుతి ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తుంది. భాగ్యహానిర్ భయం క్రూర. ఇంట్లోకి వెళితే మనల్ని ఇన్ని అడుగుతున్నారు, ఇవన్నీ కొనవలసి వస్తుంది, లేదా దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది అని దాటేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంటికి వెళ్ళడానికి మనస్కరించదు ఆ ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల, స్త్రీల వల్ల. మరి స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఏ ఫలితాన్ని ఇస్తుంది? దేంట్లోనైనా ప్రతిబంధకాలు, అంటే మీ మాటను ఎవరూ కూడా విశ్వసించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మరి ఏ ఇతరత్ర పరిస్థితులను చూసుకున్నప్పటికీ కూడా మీ మాట మీద నమ్మకం అనేటువంటిది ఇతరులకు ఉండదు. అది ప్రధానంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు, అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు, కానీ మానసికమైనటువంటి సంఘర్షణలతోటి ఈ వారం వెళ్ళిపోతుంది. అటువంటి మానసిక సంఘర్షణలు దాటాలి అంటే ప్రత్యేకించి శివమహిమ్నా స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది. ఆ శివమహిమ్నా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్టయితే చాలా గొప్ప ఫలితాలని పొందగలుగుతారు. ధనురాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం పంచమ స్థానమందు శుక్రుడు, చంద్రుడు
సప్తమ స్థానమందు, తృతీయమందు కుజ శనేశ్వరులు, ద్వితీయమందు రాహు, ఇలా ప్రత్యేకించి గ్రహ సంపత్తి అంతా అనుకూలంగా ఉన్నది. ఏదైనా ప్రతికూలంగా ఉంది అంటే గురుబలం లేకపోవడము, అర్ధాష్టమ రవి యొక్క స్థితి. మీరు గమనించండి, మకర రాశి వారు ఇతరుల వల్ల ఎవరి వల్ల ఇబ్బందుల్ని పొందరు, కానీ కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఇబ్బందులు పొందుతారు. కారణం ఏమిటి అంటే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అన్నింటా గెలుస్తారు, సమాజంలో మంచి పేరు వస్తుంది, డబ్బు సంపాదించుకోగలుగుతారు, కష్టపడతారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది, పనిచేసే ప్రాంతాల్లో మంచి పేరు వస్తూ ఉంటుంది. ఇతరులందరూ కూడా మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని పలానా వాళ్ళ కష్టపడాలరా జీవితంలో అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంట గెలవలేకపోతారు మకర రాశి వారు. మీ ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క సహకారం ఉండదు. ఈ మానసికమైనటువంటి సంఘర్షణ ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళని, మీ తల్లిదండ్రులనో, భార్యనో, లేదా భర్తనో, మీ సంతానాన్నో, లేదా మీ కుటుంబ సభ్యులనో ఉరి ఈ పని చెయ్యొద్దు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ పనే చేస్తూ ఉంటారు. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఏ విధంగా మనల్ని ఇంచుగా బాధ పెడుతూ ఉంటుందో, కంట్లో చిన్న నలకబడితే ఏ విధంగా మనల్ని రెప్పవేయకుండా ఇబ్బంది పెడుతుందో, అదే మాదిరిగా ఈ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారు. మనం ఇన్ని సాధిస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఎదుగుతున్నాం, కానీ మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అనేటువంటి ఒక సంఘర్షణ ఈ వారంలో కనబడుతుంది. అది ఒక్కటే ఈ వారంలో మకర రాశి వారికి ఇబ్బంది. ఇది తొలగిపోతుంది, ఇది ఎంతో కాలం ఉండేటువంటి సమస్య కాదు, కానీ మరి ఈ వారంలో అనుభవించాలి కదా. అందుకని ఏం చెయ్యాలి? ప్రత్యేకించి మౌనాన్ని వహించండి. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర ఏదైనా ఒక మాట మాట్లాడితే కాన్సన్ట్రేషన్గా వినండి, దాన్ని తీసి పారేయకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి మీరు పరిశీలన చేసి ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి. దానివల్ల ఈ వారంలో బయటపడతారు. కాబట్టి మకర రాశి వారికి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత కుంభరాశి వారికి ఒక్కొక్క వారము కూడా గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. మీరు గమనించండి, మార్చి నెల దగ్గర నుండి కుంభరాశి వారిలో గ్రోత్ కనబడుతుంది. మనం గతంలో జనవరి, ఫిబ్రవరి కుంభరాశి వారికి దారుణమైన ఫలితాలు చెప్పాం, అలాగే వారు అనుభవించారు. డిసెంబర్ నెలలో ఘోరమైన పరిస్థితి. మార్చి దగ్గర నుండి క్రమేపీ అభివృద్ధిలో ఉన్నారు. వార ఫలితాల్లో కూడా మనం అదే చెప్తూ వస్తూ ఉన్నాం. ఈ వారంలో కూడా శుక్రుని యొక్క బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. ప్రధానమైన గ్రహాలన్నీ యోగిస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా మీరు చెప్పేటువంటి మాట చెల్లుతుంది. ఇది ప్రధానమైన విషయం. అది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మీ మాట చెల్లుతుంది. మీరు ఏదంటే అది చేస్తూ ఉంటారు. మీకు ఆకర్షణ శక్తి ఉంటుంది, జనాకర్షణను కలిగి ఉంటారు, ధనాకర్షణను కలిగి ఉంటారు. ఏదైనా మీకు రావాలి అన్న కోరిక ఉంటే ఖచ్చితంగా ఈ వారంలో వస్తుంది. మీరు గమనించండి, మీరు ఆదివారం నాడు మొదలు పెట్టండి, ఈ వారంలో ఇది నా దగ్గరికి రావాలి, ఈ వస్తువు రావాలి, ఈ పదవి రావాలి, ఈ ఉద్యోగం రావాలి అని మీరు అనుకోండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇది మీరు శంక లేకుండా, అంటే అనుమానం లేకుండా మీరు చేయగలిగితే ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకంటే శుక్రుడు, గురుడు, రవి మీకు ఆకర్షణ శక్తిని ఇచ్చారు. మీరు అనుకున్నటువంటి వాళ్ళలో, అంటే మీరు ఇది కావాలి అని అనుకుంటే అది 100% కాకపోయినా ఖచ్చితంగా 70% అయినా వస్తుంది. ఇది మీరు గమనించవచ్చును. అలాగే ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు, ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది, కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి, శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ఇలా అన్ని రకాలుగా కూడా కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలతలే చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, చేతిలో డబ్బు ఉంటుంది, అందరితోనూ చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఉల్లాసంగా ఉండగలుగుతారు, అనుకున్న చోటికి వెళ్ళగలుగుతారు. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అంటే శుక్రుడు అనుకూలించే స్థానం నుండి మారిపోయారు, శుక్ర బలం కూడా తగ్గింది. మరి ఈ వారంలో గోచార పరంగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి రాశి ఒక మీనరాశి మాత్రమే. జన్మరాశి యందు శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, వ్యయస్థానమందు రాహువు, గురుబలం లేకపోవడము, 2వ స్థానమందు రవిగ్రహము, నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి గతేరవు. 2వ స్థానమందు రవి ఉండి జన్మరాశి యందు కుజుడు ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. నిష్ఫలం కృషి వాణిజ్యం, ఏది చేసినా ప్రతిఫలం రాదు. మీరు ఎంత కష్టపడండి, మీరు ఎంత శ్రమపడండి, మీరు ఎంత తెలివితేటలుగా వ్యవహరించండి, ఫలితం శూన్యంగానే ఉంటుంది. అంటే ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది? మన గ్రహస్థితి అలా ఉంది కాబట్టి మనకి ఇలా జరిగింది అన్నది మీకు తెలియాలి. నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా తెలివిగా ఉన్నాను, నేను చాలా శ్రమపడ్డాను అని అనుకుంటే ఈ పని అవ్వాలి అనేటువంటిది మాత్రం అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మీకున్న గ్రహస్థితి మీకుండే ఫలితాన్ని శూన్యంగా చూపెడుతోంది. కాబట్టి ఈ సందర్భంలో ఏ పని చేయకూడదు. అలానే ఏమి చేయకుండా ఎలా ఉంటాం? కాబట్టి తక్కువ ఎఫర్ట్ పెడుతూ ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. తక్కువ లగేజ్ బయటికి పట్టుకెళ్ళినప్పుడు ప్రయాణాల్లో ఎక్కువ కంఫర్ట్ని పొందుతాం. అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో తక్కువ ఎఫర్ట్ పెట్టండి, అంత పెద్దగా ఎఫర్ట్ పెట్టకండి. ఎందుకంటే మీరు పెద్ద ఎఫర్ట్ పెట్టినా తక్కువ ఎఫర్ట్ పెట్టినా ఒకటే ఫలితం. అందుకని తెలివిగా బ్రెయిన్ యూజ్ చేసి తక్కువ ఎఫర్ట్ పెడుతూ ముందుకు వెళ్ళండి. దానివల్ల ఫలితం పెద్దగా రాకపోయినా మీకు బాధ ఉండదు. అలాగే ఎక్కువ శ్రమ ఉంటుంది, మీ మాట ఎవరు నమ్మరు, మిమ్మల్ని ఎవరు కూడా విశ్వసించరు, అలాగే ఎక్కువ తిడుతూ ఉంటారు, లేదా మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. సమయం మీది కాదు అనుకున్నప్పుడు ఇటువంటి బాధలన్నింటినీ కూడా మనం జయించగలుగుతాం. ఈ సందర్భంలో అరటిపండు తిన్నా పన్నీరు ఇరిగిపోతుంది. మీనరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, చెరుకు రసం తీసేటప్పుడు ఆ చెరుకు గడ్డను పెడతాడే మిషను, అది పిప్ అయిపోయి బయటకు వస్తుంది. ఓ రోజు మొదలు పెడితే సాయంత్రానికి వీళ్ళు ఇలాగే ఉంటారు. అదే రకమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సారం అంతా లాగేస్తుంది విశ్వం, ప్రతిఫలం శూన్యంగా ఉంటుంది. సరే, టైం మీది కాదని అనుకున్నట్టు కొంతకాలం పోయాక ఇదే మీనరాశి అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. అది కూడా మనం చెప్పుకుంటాం. అప్పటి వరకు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. ఎక్కడ ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తారో అక్కడ గ్రహ బాధలు ఉండవు. కాబట్టి ఆంజనేయ ఆరాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.